వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీరుకుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. కుప్పంలో రౌడీ షీటర్ వీరంగం. కుప్పంలో రౌడీ షీటర్ దాడి, మెకానిక్ మృతి. కుప్పం గూడుపల్లె మార్గంలో IRM డిగ్రీ సమీపంలో సంఘటన. కుప్పంలో రౌడీ షీటర్ దాడి, మెకానిక్ మృతి. పరిగెత్తే కదా. అన్న అయిపోయినా. ప్రపంచ మానవాళికి ప్రేమ, శాంతియుత మార్గాలను బోధించిన లోకరక్షకుడు యేసు క్రీస్తు జగతి శాంతి సందేశం ఇచ్చేందుకు తన రక్తాన్ని చిందించి శిల్వ వేయబడిన ఆ మహనీయుడి త్యాగానికి ప్రతీక ఈ గుడ్ ఫ్రైడే. గోదార్ఖని పారిశ్రామిక ప్రాంతంలో క్రైస్తవ సోదరిమణులు గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఆచరించారు. ఇక్కడి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శిల్వపై యేసుక్రీస్తు పలికిన 7 మాటలను స్మరించుకున్నారు. పాట పాడుతూ నలుగురి 7 మాటల్లో నలుగురు వారికంటే కాబట్టి సమయమును చాలా ప్రాముఖ్యము. వాక్యం చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేయకూడదు. అందుకు దాంట్లో ఇంత లేట్ అయిపోయింది. ఈ ప్రపంచ దేశము ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురు చూస్తున్నటువంటి శుభదినము, శుభగడియ గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారం సంవత్సరంలో యేసు
మహిమ ప్రభావము ఈ ఫ్రైడేకు మంచి శుక్రవారానికి ఉందని మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే లోక మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిలువ మరణము పొందుట కొరకే పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగి వచ్చారు. మానవుడు చేసిన తప్పిదములు, మానవుడు చేసిన పాపములు, మానవుడు చేసినటువంటి ప్రతి నీచమైన క్రియ కొరకు ఆయన బలియాగమయ్యారు యేసు ప్రభువు వారు. అందుకొరకే నీకు గొర్రెపిల్ల రక్తం వల్ల కానీ, మేకపిల్ల రక్తం వల్ల కానీ పాప విమోచన లేదు. నీ అందరి కొరకు లోక పాపాలు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా నేనే చనిపోతున్నానని యేసు ప్రభువు వారు చెప్పి ఆయన చివరి సమయంలో ఆ శిలువ మీద 7 మాటలు పలికి ప్రపంచానికి గొప్ప సూక్తిని చెప్పినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ గుడ్ ఫ్రైడే గురించి అందరూ కూడా తెలియజేసిన కాదు, కానీ ఈరోజు మనం మీలో ఉన్నటువంటి మంచిని చేకూర్చుకొని మంచిని చేపట్టి మనందరం కూడా యేసు ప్రభువు అనే ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా జీవించాలని ప్రభువు కోరుకుంటున్నారు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిబాబా అబ్దుల్లా వెల్లడి. వ్యాపారం జరగక షాప్ రెంట్ కట్టలేకపోతున్నాం. అనంత కాంప్లెక్స్ షాపుల యజమానుల ఆవేదన. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక చోట్ల వేసిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నాసిక రకంతో నిర్మించినట్లు తేట తెల్లమవుతున్నాయి. అయితే కర్నూలు పాత బస్టాండ్ పరిధిలో సాయిబాబా టాకీస్ నుంచి బొంగుల బజార్కు వెళ్లే దారి వేసిన వేడాదికే కంకర తేలడం, గుంతలు పడడంతో పాదచారులు, వాహనదారులు, షాప్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు డ్యామేజ్ అయిందని కనకరించి రోడ్డు వేయాలని కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచపూడి సాయిబాబా, సెక్రటరీ డిఎస్ అబ్దుల్లాలు కోరుతున్నారు. అయితే మంత్రి టీజీ భరత్ రోడ్డు వేస్తానని ప్రామిస్ చేయించినట్లు వారు వెల్లడించారు. నెహ్రూ రోడ్ అనంత కాంప్లెక్స్ వలన రోడ్లు చాలా చెడిపోయినాయి సార్. రోడ్లు సరిగా లేనందుకు పబ్లిక్ కానీ, కస్టమర్స్ కానీ ఈ బజారు నందు రావటమే లేదు. దానివల్ల మేము మా అంగడి బాడీలు కానీ, మా వ్యాపారం చాలా జారిపోయినాయి. గిరాకు రావటం లేదు. ఆ రోడ్లని మున్సిపాలిటీ వాళ్ళని కానీ, ప్రభుత్వం కానీ మేము వినిపిస్తున్నాము. మీరు రోడ్లు బాగు చేసి మాకు సహకరించవలని అని కోరుకుంటున్నాము. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మెంబర్గా మాట్లాడుతున్నాను. నా పేరు పంకజ్ కుమార్ జైన్ సార్. నమస్కారం అండి. నేను కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సెక్రటరీ డిఎస్ అబ్దుల్లా మాట్లాడుతున్నాను. గత 4 సంవత్సరాల కిందట ఇక్కడ కొత్తగా రోడ్డు వేశారండి. కానీ ఆ రోడ్డు వేసినప్పుడు కూడా ఒక నెల 2 నెలల దాకా ఈ రోడ్డు వేస్తే మనకు అందరికి బాగా ఉపయోగం ఉందండి. అందరి షాప్ వాళ్ళు వ్యాపారం లేకున్నా ఆ రోడ్డు బంద్ అయితే కూడా వ్యాపారం దెబ్బతిన్నా మనకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగంగా ఉంటుందని ఆశించి చాలామంది వ్యాపారం లేకున్నా అలాగే ఉన్నారు షాపులలో. కానీ ఇప్పుడు ఆ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరం కూడా బాగలేదు. రోడ్డు అంతా కంకర తేలి బయట రోడ్డు వచ్చేసి వానలు పడితే నీళ్లు నిలబడి పబ్లిక్ జనాలు నడుస్తుంటే ఎక్కడ గుంత ఉందో తెలియదు. ఆ వాటర్ మురికి వాళ్ళని వాటర్ అంతా జనాల మీద పడి, కొందరు కింద పడి కాళ్ళు చేతులు కూడా ఇరుక్కున్నారు. కొన్ని చిన్న చిన్న రాళ్ళు టైర్లకు తగిలి వచ్చి అద్దాలు కూడా తగ్గుతున్నాయి. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఇక్కడ. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మనము మన టీజీ భరత్ గారి మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో మేము విన్నపించడం ఏమంటే మనకి ఈ రోడ్డు బాగా చేయించి మనకు ఉపయోగంగా వచ్చినట్టు చేయాలని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. మేము నెహ్రూ రోడ్ నుంచి కర్నూలు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాచమడుగు సాయిబాబా గారిని మాట్లాడుతున్నాను. గత కొద్ది కాలంగా అంటే దాదాపు 4 సంవత్సరాల ముందు ఈ రోడ్డు వేయడం జరిగింది. ఈ రోడ్డు వేసిన తర్వాత 1 సంవత్సరము 2 నెలల లోపలనే రోడ్ అంతా స్మాష్ కావడం జరిగింది. అది ఎందుకు జరిగిందో స్టీరింగ్ లేకనా మళ్ళా కాంట్రాక్టర్ ప్రాబ్లమా అది మనకైతే తెలియకుండా కూడా 2-3 సార్లు మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వానాకాలం వస్తే ఎక్కడ గుంట ఉందనే తెలియదు, ఎక్కడ రోడ్డు ఉన్నాయని తెలియదు. ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ప్రజల కొరకు మేము టీజీ భరత్ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారికి చెప్పడం కూడా జరిగింది. అది వరకు చెప్తే వాళ్ళు మీకెందుకు, నేను వచ్చిన తర్వాత మీకు చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ వారికి కూడా విన్నవించుకుంటున్నాం ఏమంటే, మీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో మాకు ఈ ప్రజల వద్దకు పాలన అనేది మీరు చాలా చక్కని ఆర్గనైజేషన్ చేస్తున్నారు కాబట్టి
మీరు మాకు కనికరించి ఈ రోడ్డును డెవలప్ చేస్తారని చెప్పేసి ఈ ఇంతకుముందు మన మసీద్ రాధాకృష్ణ డైరెక్టర్ మసీద్ కాడ నుంచి కింద ఎలుపురు ఐరన్ మార్ట్ వరకు రోడ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అదొక్కటి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటాను. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని గారెపల్లి, నీర్కుల్ల, తొగరాయి గ్రామాల PA-CSలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు. ఎమ్మెల్యే మాట్లాడారు. బాబు సంచిదే వస్తుంది బిడ్డ అవాలేవరు అవి అక్కడ సంచి అది డబ్బా అది తీసేసి అటు అట్టాల సెంటర్ ఇన్ఛార్జ్ ఇవ్వలే పట్టుకోండి గడి ఏదో చెప్పు. వాళ్ళని కూడా బదనాలు చేద్దారు మేము ఆగి మ్యాచర్ కూడా వచ్చేస్తారు మ్యాచర్ దగ్గర పాలకుర్తి మండలంలోని బాసంత్ నగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి, ఎల్కలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూరు, గుడిపల్లి, జయహరం, కుక్కలగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మీరు అందరూ చూస్తా ఉన్నారు, 2వ సంవత్సరం నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ రెండవ పంట ఒక్క గింజ కూడా కోయకుండా ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతులు ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కాలంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే, ఒకరు 8 కిలోలు కోస్తే, మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకు 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఈమె జారాక మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళ ఎంబడి మాట ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఒక ఆలోచనతోటి ఇలా 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం, రైతు ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం. సన్నాలకు 500 ఇస్తా ఉన్నాం బోనస్. ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా, ఒక రామగుండం నియోజకవర్గం కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా 2 లక్షల ఎకరాల పంట పెట్టే పెద్దపల్లిలో 56 కోట్ల రూపాయలు బోనస్ వచ్చింది. ఇవాళ మన ఊళ్ళలో ఏ ఊరి పోయినా అన్నా నాకు 1,50,000 వచ్చింది బోనస్. ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు ఉండాలి, ఉంటే ఇవాళ రైతు బాగుపడతారని చెప్పి ఇలా అంటా ఉన్నాను. గర్వం అనిపిస్తా ఉంది. ఆడబిడ్డలు ఇళ్లలోకి వెళ్ళొచ్చి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాడు, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు. మా నాయనకు బాగా జరిగింది. ఇవాళ గ్యాస్ 500కే వస్తా ఉంది. ఒక పేదరాలు వచ్చి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందన్నా, ఇల్లు కట్టురా, ఇట్లా అడుగు పెట్టమని అంటా ఉన్నారు. దీంతో పాటు చదువుకున్న యువకులు ఇవాళ రాజు యువ వికాస్ చేస్తున్నారన్నా, మాకు అవకాశం ఏంటి? మా అన్నకు నౌకరు వచ్చింది 60,000 నౌకర్లో మా అన్నకు వచ్చింది, నాకు రాలే, కానీ రాజు యువ వికాస్ ఇస్తారట, ఇవ్వండి అన్నా, మేము పెట్టుకుంటామని చెప్తా ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సంక్షేమాలు ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఇలా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు ఉండాలి, జీవితాంతం ఉండాలి, ఇదే మాదిరిగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇవాళ ఇంత సంతోషంగా ఉంటే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ ఏమో రైతు వ్యతిరేకి. రైతులు పండించిన ధరను పంట దేశవ్యాప్తంగా కొనదు, వాళ్ళపై చట్టాలు తీసి ట్రాక్టర్లు తొక్కి చంపుతా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళ సంగతి 10 సంవత్సరాలు మున్నర దాకా మీరే చూసారు. కుప్పం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సిఇఓ సురేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి, కుప్పం మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది ఫైర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 400 మంది పాఠశాల విద్యార్థులు మరియు అగస్త్య ఫౌండేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మన తమ్ముడు చెప్పినాడు ఆక్సిజన్ కావాలి సార్ అని. ఇక్కడ 3 వస్తువులు వచ్చినాయి. ఏం 3 వస్తువులు? ఇక్కడ ఫ్యూయల్ ఏది? పెట్రోల్. హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? మామూలు వచ్చి అందించాలి హీట్. దాంతోపాటు అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఉంది, ఫైర్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఫైర్ ప్రొటెక్షన్ ఏం చేశాడు? పైన పెట్టి మూత మూసినాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫైర్ కొట్టబోయింది. చూడండి, ఇదే సిచ్యువేషన్ లో మన డే టు లైఫ్ లో మీరు ఎక్కడైనా ఉన్నారు, ఏదైనా సిచ్యువేషన్ సరిగా ఉంది, ఇలాంటి ఏదైనా ఫైర్ డీల్ అయింది, మీరు నీళ్లు పెట్టి అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ లో 1 లీటర్ ఆయిల్ పెట్టుకున్నారు, అమ్మం చేసింది, మీరు నూనె తాగిందని చెప్పేసి ఏం చేశారంటే కొద్దిగా వేసి నూనె అంటే మళ్ళీ మీరు ఏం చేశారు? ఇమ్మీడియట్ గా వాటర్ ఎత్తి వేశారు. ఇప్పుడు ఫైర్ అయిపోయింది. ఫైర్ అవుతే మనకేం తెలుసు? వాటర్ ఎత్తి పోయాలి. ఆ వాటర్ ఎత్తి పోయేసే సిచ్యువేషన్ లో ఎప్పుడు అవుతుంది? మీరు లేట్ చేస్తే ఇది జరిగేది. రామంటే గ్యాస్ ఆన్ చేస్తారంటే ఇమ్మీడియట్గా అంటించాలి. స్ప్రెడ్ అవుతుంది పక్కకి. ఉండు నేను అంటించాలి. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వైసీపీ నేత ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధునూరి మురళీకృష్ణంరాజు హాజరై విజేత బహుమతులకు ప్రదానం చేశారు. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 26 టీమ్స్ తలపడగా మొదటి విజేతగా నిలిచిన సామర్లకోట టీంను అభినందించి గోల్డ్ మెడల్ షీల్డ్ మరియు 15,000 రూపాయల చెక్కును అందజేశారు. ద్వితీయ బహుమతి ఏలేశ్వరం టీంకి 10,000 రూపాయలు, సర్పంచ్ బెంతుకూర్తి సుశీల అబ్బాయి తృతీయ బహుమతి ధర్మవరం టీంకి 5,000 రూపాయలు ఉబా కృపవరం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా దీనికంటా కూడా మంచి కార్యక్రమాలు చేసి జై భీమ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అందరికీ ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళని చైతన్యం చేసి ఎంత గొప్పగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ యొక్క జన్మదిన పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప. కర్నూలులో గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రార్థన మందిరాల్లో క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థన చేశారు. కోల్సు సెంటినర్ చర్చ్ అధ్యక్షుడు
ఏడీఏ లింకన్ గుడ్ ఫ్రైడే విశిష్టతను వివరించారు. అంధకారమైన లోకాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చేందుకు యేసుక్రీస్తు తన ప్రాణాలను త్యాగం చేసి 3 రోజుల తర్వాత తిరిగి లోకానికి వస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిసి చర్చ్ అధ్యక్షుడు ఏడీఏ లింకన్ సెక్రటరీ జాన్ విల్సన్, పాస్టర్లు రెవరెంట్ ఎస్జే జీవన్ రావ్, ఆర్ అనిల్ కుమార్, శామ్యుయల్, గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ చైర్మన్ శాంసంగ్ పాల్, సెక్రటరీ ఆర్ ప్రమోద్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉద్దేశించి మేము గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. శుభ శుక్రవారము యొక్క శుభములు వారికి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమం శుక్రవార కార్యక్రమం అది అద్భుతమైన రీతిలో మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు ఈ శుభ శుక్రవారం. మరి మా సంఘంలో కూడా దాదాపు మరి 3,000 మంది మరి ఈ కార్యక్రమానికి హాజరై మరి దేవుణ్ణి మహిమపరుస్తారు. ఈరోజు శుభ శుక్రవారం అనగానే మరి యేసు ప్రభు ప్రపంచ మానవాళి కొరకు ఈ లోకములో మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి అందరినీ పాప విముక్తులుగా చేయడానికి ఆయన సిలువలో చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ శుభ శుక్రవారాన్ని మేము జరుపుకుంటాం. ఈ శుభ శుక్రవారాన్ని జరిపేటువంటి సందర్భంలో యేసు ప్రభు లోకము కొరకు తన ప్రాణమును పెట్టి పాప బంధకములో ఉన్నటువంటి ప్రతి వారిని రక్షించి తిరిగి 3వ దినాన యేసు ప్రభు పునరుత్థానుడై లేచి ఈస్టర్ కార్యక్రమాన్ని కూడా మేము జరిగించుకుంటాం. కాబట్టి మా విశ్వాసం ఏంటంటే మేమందరం మరి యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రజలు మరి లోకంలో ఉన్నటువంటి పాపలు మరి వారి లోకంలో ఉన్న లోకమంతా కూడా పాపంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో లోకానికి ఒక ఆశాజ్యోతి, ఒక ఆశాకిరణం, ఆ పాప బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన మరణము ద్వారా ఈ లోకాన్ని పాపం నుంచి విముక్తి చేస్తాడు అని మా విశ్వాసం. అలానే ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో వారందరూ నిత్య జీవంలోకి మరి పరలోక రాజ్యంలో చేరతారని, తిరిగి పునరుత్థానం అవుతారని యేసు ప్రభు ఈ రోజు జరిగించినటువంటి ఈ బలియాగం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ చీకటి నుంచి అంధకారమైన ఈ లోకంలో నుంచి వెలుగులోకి ప్రసరింపజేయు అనే మాట జ్ఞాపకం చేస్తూ, అసతోమ సర్గమయ్య అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తూ నీతివంతుడైన యేసును మనం కలిగి జీవించాలని, పాపముని విడిచి దేవుని యొక్క మార్గంలో నడవాలని, ఈ లోకమంతా ఈ యొక్క అంధకారంలో నిండిన ఈ లోకాన్ని నుంచి ప్రభు వెలుగుకరుడైన యేసుక్రీస్తు చెప్పే అద్వితీయమైన మాటలు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని, నేనే పునరుత్థానమును, నేనే జీవమునని చెప్పిన యేసు మాటలు విన్న ప్రతి క్రైస్తవ విశ్వాసం దేవుడు దీవించి ఆశ్రయించాలని, అలాంటి శుభప్రదమైన నిరీక్షణతో విశ్వాసులందరూ ముందుకు నడుస్తుండగా ఈ యొక్క కర్నూలు పుర ప్రజలందరూ ఈ యొక్క మంచి బాటలు నడవాలని, ప్రభువుని ఎరిగి ముందుకు నడవాలని కోరుకుంటూ ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, మంత్రి ధనసూరి అనసూయ సీతక్క, పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్ తదితరులు పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. మీరు అధికారులు తీసుకొని వెల్కమ్ ములుగు తెలుసా
కలెక్టర్ గారు సార్ వాళ్ళు ఏమన్నా ఒక రిక్వెస్ట్ చేస్తారు మీరు వాళ్ళు మనం రాలేదు మన కొంచెం ముందు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.